రైట్ ఇక కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ ఎన్నికల సమర శంఖం పూరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో సమర శంఖం పూరించింది బీఆర్ఎస్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఇప్పుడే ప్రజలు అంటే బహిరంగ సభ నేపథ్యంలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్ ద్వారా. అంటే ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి వివిధ గ్రామాల నుంచి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి చూసుకుంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ప్రజలు అంటే పెద్ద ఎత్తున తరలి వచ్చింది. అంటే 1,00,000 పైగా కూడా వచ్చేది. ఏర్పాట్లు కూడా అంతే విధంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనం వాళ్ళంతా జోష్ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, ఇట్లా జెండాలతో వచ్చి అంటే కేసీఆర్ గారు ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలనే ఒక ఆతృత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడితే అంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ గెలుపు కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు మీ యువత పరంగా? కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం చారిత్రాత్మక అవసరం అని చెప్పి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ యువతంతా సిద్దమైంది. కరీంనగర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కాసేపు రాబోతా ఉన్నారు. వారు పిలిపించిన కథనబేరికి లక్షలాదిగా వేలాదిగా కరీంనగర్ పార్లమెంట్ నలుమూల నుంచి యువత, విద్యార్థులు, మహిళలు స్వచ్ఛందంగా కథనబేరికి రాబోతా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా కరీంనగర్ని అభివృద్ధి చేసిన వినోద్ కుమార్ గారిని గెలిపించడమే మా బాధ్యత, కర్తవ్యంగా యువత ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ 7 కాన్స్టిట్యూన్స్ సంబంధించి భారీ ఎత్తున అంటే 1,00,000 పైగా వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు? చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ కథనంబేరి సాక్షిగా అంటే ఈ రోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ నుంచే ఒక శ్రీకారం చూడదామన్న ఉద్దేశంతోనే కరీంనగర్ కథనబేరి సభను ఏర్పాటు చేయడంలో భాగంగా జరిగింది. 1,00,000కు పైగా వేలాదిగా జనాలు తరలి వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరిగింది. వాళ్ళకి నీళ్లు కానీ, చల్ల ప్యాకెట్లు కానీ, ఇతరత్ర సదుపాయాలన్నీ కూడా జరిగింది. మా వాళ్ళే వేల మంది వాలంటరీగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎక్కడ చేయాలి, పార్కింగ్ వ్యవస్థ కానీ మిగతా అన్ని కూడా ఏర్పాటు జరిగిందని. వినోద్ కుమార్ గారి గెలుపు అవసరం, వినోద్ కుమార్ గారి నియోజకవర్గానికి అవసరం అనే విషయాన్ని ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజెప్పే విధంగా మన యొక్క కేసీఆర్ గారి యొక్క స్పీచ్ కూడా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రశ్న అవసరం, ప్రశ్నించడం అవసరం, ఆ ప్రశ్నకు పరిష్కారం అవసరం. ప్రశ్నించే ఫైటర్ వినోద్ అన్న, ఆ ప్రశ్నకు పరిష్కారం చూపే మేధావి వినోద్ అన్న విషయాన్ని ఈ సభ ద్వారా తెలియజేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది తరలి వస్తున్నారు. 1,00,000 మందితో ఈ వేదిక దద్దరిల్లబోతుంది. కరీంనగర్ కథన పేరుతో మరొకసారి ఇక్కడి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాంగ్రెస్ చేసిన మోసాలు, అదేవిధంగా బీజేపీ ఇక్కడ ఎంపీ కనీసం ఇప్పటి వరకు ₹1 నిధులు తీసుకెళ్లాలి. ఆ రూపాయి నిధులను కూడా ఎండగట్టడానికి ఈ సభ వేదిక కానుంది. 100 రోజులలో కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న పథకాలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 100 రోజులలో రైతులకు లేక ఇలా కరెంటు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఖచ్చితంగా ఈ వేదిక మరో నాంది పలకనుంది. ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మా వినోద్ కుమార్ గారి గెలుపు తథ్యమని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇప్పటికే అన్ని కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల నుంచి దాదాపు ఇక్కడ బయలుదేరారు. ఈ సభ నా భూతో నా భవిష్యత్తు విధంగా ఇది జరగబోతుంది. వినోద్ కుమార్ గెలుపు తథ్యమని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేయబోతున్నాం. ఇది కార్తీక్, ఇప్పుడిప్పుడే ప్రజలు చేరుకుంటున్న నేపథ్యం మరి కొద్దిసేపట్లో కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతాం. అంటే వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఈ అభివృద్ధిని చూపెట్టి మరి అంటే నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లి వారికి కావాల్సినటువంటి అంటే ముఖ్యంగా వినోద్ కుమార్ అన్నప్పుడు ఇటు చూసుకుంటే ఇటు స్మార్ట్ సిటీ కావచ్చు, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, అంటే పెద్ద ఎత్తున జాతీయ రహదారులు కూడా తీసుకొచ్చిన నేపథ్యం. ఇవన్నీ కూడా మేము ప్రజలకు తీసుకెళ్లి వినోద్ కుమార్ ప్రజలకు ఎంత అవసరం అనేది కూడా మేము చెప్తాం. మరోవైపు తెలంగాణ గలం పార్లమెంట్ లో ఉండాలి కనుక గులాబీ సంబంధించినటువంటి తప్పనిసరిగా గెలిపించాలన్న లక్ష్యమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు.